కంగనా, హృతిక్ బాలీవుడ్ గురించి తెలిసిన వారెవ్వరికైనా కూడా వీరిద్దరి వివాదం గురించి చెప్పాల్సిన పని లేదు. చాన్నాళ్లు సాగిన మాటల యుద్ధం ఆగిపోయింది. కానీ కాక్రోచ్లు లేటెస్ట్ గా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేశాయి. ఓ వైరల్ ట్రెండ్ పై హృతిక్ కామెంట్ చేయడంతో కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. నిప్పుకు ఆజ్యం పోయొద్దని వార్నింగ్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ ఎంపీ కంగనా రనౌత్ మధ్య 10 ఏళ్లుగా పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేంత వివాదం నడుస్తోంది. మాటల తూటాలు, ట్వీట్ వార్లు, సోషల్ మీడియా సెటైర్లు చాలానే సాగాయి. కొంతకాలంగా ఇద్దరు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఇద్దరి మధ్య మరోసారి రచ్చ మొదలైంది. కంగనా ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలపై ఘాటుగా స్పందించారు. నిరసనల్లో పాల్గొంటున్న కొందరిని చూస్తుంటే అసహ్యం వేస్తోందంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ ను ఉద్దేశించి అతను పనికి మారిన వ్యక్తి అంటూ కామెంట్ చేశారు కంగనా. దీంతో స్పందించిన సౌరవ్ దాస్ తనను చూస్తే తన స్నేహితులు యువ హృతిక్ రోషన్ లా కనిపిస్తారని చెబుతుంటారని అన్నారు. అందుకే కంగనా తనపై తీవ్రంగా స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు సౌరవ్ దాస్. దీంతో 2016 నాటి హృతిక్ కంగనా వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దాన్ని హైలైట్ చేస్తూ మనం హృతిక్ రోషన్ కు క్షమాపణ చెప్పాలి అంటూ సారీ హృతిక్ ను ట్రెండ్ చేశారు నెటిజన్లు. హృతిక్ కూడా దీనిపై స్పందించాడు. సోషల్ మీడియా సెంటిమెంట్ల ఆధారంగా కాకుండా వాస్తవాల ఆధారంగా నడుచుకోవాలని హితవు పలికాడు. బి నచ్చలేదన్న కారణంగా ఏ వైపు నిలబట్టం అనేది మన సమాజాన్ని వేధిస్తున్న పెద్ద వ్యవస్థాలోపమని రాసుకొచ్చారు హృతిక్. సందర్భం సరైనదై పూర్తిగా వాస్తవాల ఆధారంగా నిరూపితమయ్యే వరకు తాను వేచి చూస్తానన్నాడు. హృతిక్ కామెంట్ పై కంగనా కూడా ఘాటుగా స్పందించారు. నిప్పుకు ఆజ్యం పోయేద్దని హృతిక్ కు సూచించారు. నటి సబా ఆజాద్ రూపంలో ఆయనకు మంచి జోడీ దొరికినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. ఒక మహిళతో రిలేషన్లో ఉన్న మీరు మరో మహిళను ఎగతాళి చేయడం తగదని కౌంటర్ ఇచ్చారు. హృతిక్ పేరు ఉపయోగించుకుంటూ తనపై జరుగుతున్న ట్రోలింగ్ ను ఖండించకుండా ఆయన కామెంట్లు మరింతగా వారిని రెచ్చగొట్టేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు కంగనా. భవిష్యత్తులో ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయకుండా వివేకంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు హితవు పలికారు కంగనా. హృతిక్ కంగనా వివాదం 10 ఏళ్లుగా ఉన్నదే. వీరిద్దరూ ఒకప్పుడు ప్రేమికులని చెబుతారు. ఏం జరిగిందో ఏమో కానీ ఆ తరువాత మాత్రం వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. 2016లో వీరిద్దరి వివాదం తీవ్ర స్థాయికి చేరింది. కంగనా ఓసారి హృతిక్ ను సిలీ ఎక్స్ అని చెప్పడం పెద్ద సంచలనమే రేపింది. హృతిక్ మాత్రం తమ మధ్య ప్రేమబంధం లేదని చెప్పుకొచ్చారు. కంగనా వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు. వివాదం శృతిమించుతూ ఉండటంతో హృతిక్ కోర్టును ఆశ్రయించారు. కంగనా కూడా హృతిక్ కు లీగల్ నోటీసులు పంపారు. దీనిపై పోలీసు విచారణ కూడా జరిగింది. హృతిక్ తన ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల విచారణ కోసం సమర్పించారు. కంగనా మాత్రం తన ల్యాప్టాప్, ఐప్యాడ్ నీటిలో తడిసి పాడైపోయాయని చెప్పింది. చివరకు 2021లో పోలీసులు ఈ కేసులో ఏమీ తేలలేదంటూ నివేదికను సమర్పించారు. అప్పటినుంచి ఇద్దరూ కాస్త సైలెంట్ అయ్యారు. మళ్లీ ఈ సీజేపీ ఆందోళనలతో ఈ ఇద్దరి మధ్య వివాదం రాసుకుంది. ఇది మళ్లీ ఎక్కడికి దారితీస్తుందో అని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.